మార్వెల్ మల్టీవర్స్‌లో ఇన్ఫినిట్ యూనివర్సెస్ అనేవి ఉన్నాయి. ప్రతి యూనివర్స్‌లో మన ఫేవరెట్ హీరోస్ అండ్ విలన్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్ అనేవి ఉంటాయి. కొన్ని వెర్షన్స్ అనేవి ఒరిజినల్ వెర్షన్స్ కంటే కూడా మచ్ స్ట్రాంగర్‌గా ఉంటాయి. కానీ మరికొన్ని వేరియంట్ క్యారెక్టర్స్ ఎంటైర్ యూనివర్స్‌ని కూడా డిస్ట్రాయ్ చేయగలవు. గాడ్స్ సైతం కూడా డిఫీట్ చేస్తాయి అంటే ఈ క్యారెక్టర్స్ యొక్క వేరియంట్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ఊహించుకోండి. సో ఈరోజు మార్వెల్‌లో 7 మోస్ట్ పవర్‌ఫుల్ వేరియంట్స్ గురించి తెలుసుకుందాం. అలానే మన ఛానల్‌లో ఒక కొత్త సిరీస్‌ని స్టార్ట్ చేశాం. అండ్ దాన్ని కనుక ఫస్ట్ ఎపిసోడ్ని చూడకపోతే పైన ప్లేలిస్ట్లోను అలా నేను క్రియేట్ సీన్స్లోను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన లిస్ట్లో 7th క్యారెక్టర్ వచ్చి మేస్ట్రో హల్క్. హల్క్కి అన్లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నదని మనకి చాలా బాగా తెలుసు. కానీ ఫ్యూచర్లో హల్క్ ఇంటెలిజెన్స్ కూడా రిటర్న్ చేస్తే ఏమవుతుంది? అదే మేస్ట్రో హల్క్. మేస్ట్రో హల్క్ అనేది ఫ్యూచర్ హల్క్ యొక్క వేరియంట్. న్యూక్లియర్ వార్ తర్వాత సర్వైవల్ హీరోస్ పవర్స్ అండ్ టెక్నాలజీని కంట్రోల్లో తీసుకొని వరల్డ్ రూలర్గా మారుతాడు మేస్ట్రో హల్క్. నార్మల్ హల్క్ లాగా స్ట్రెంత్ మాత్రమే కాదు, బ్రూస్ బ్యానర్ యొక్క ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్గా మారుతుంది మేస్ట్రో హల్క్కి. అదే మేస్ట్రో హల్క్ని డేంజరస్గా కూడా మార్చుతుంది. పవర్స్ ఉన్న విలన్స్ చాలా మంది ఉంటారు, కానీ పవర్స్తో పాటు ఇంటెలిజెన్స్ ఉన్న విలన్స్ చాలా రేర్గా కనబడతారు. అండ్ మాస్టర్ హల్క్ ఎంటైర్ సిటీస్ని కూడా కంట్రోల్ చేసుకుని తన గుప్పెట్లోనే పెట్టుకుంటాడు. ఫియర్తో పీపుల్ని రూల్ చేస్తాడు. అండ్ ఫ్యూచర్ మార్వెల్ టైమ్లైన్లో కూడా స్ట్రాంగెస్ట్ హల్క్ వేరియంట్స్ అనే మాట రాగానే ఈ క్యారెక్టర్ వేరే ఖచ్చితంగా వినబడుతుంది. అండ్ ఈ ఫామ్ బయటికి రావాలి అంటే ఒరిజినల్ హల్క్ యొక్క ఫామ్ బయటికి రావాలి. అండ్ హోప్ఫుల్లీ బ్రాండ్ డే మూవీలో మనం ఆ హల్క్నే చూస్తామని అంటున్నారు. ఇక 6th క్యారెక్టర్ వచ్చి కింగ్ థానోస్. ఎంసీలో మనం చూసిన థానోస్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద మార్వెల్స్ మోస్ట్ డేంజరస్ విలన్స్. ఇన్ఫినిటీ స్టోన్స్ని యూజ్ చేసి హాఫ్ యూనివర్స్ని కూడా ఎలిమినేట్ చేస్తాడు ఇన్ఫినిటీ వార్ మూవీలో. కానీ మార్వెల్ కామిక్స్లో ఫ్యూచర్ టైమ్లైన్లో ఇంకా పవర్ఫుల్ వర్షన్గా ఉంటుంది ఈ క్యారెక్టర్. అదే ద కింగ్ థానోస్. ఫ్యూచర్లో థానోస్ ఆల్మోస్ట్ తన ఎనిమీస్ అందరినీ కూడా డిఫీట్ చేస్తాడు. ఈవెన్ అవెంజర్స్, గార్డియన్స్ అండ్ కాస్మిక్ ఎంటిటీస్ అండ్ హీరోస్ అసలు ఎవరు కూడా తనని స్టాప్ చేయని విధంగా మారిపోతాడు. ఇయర్స్ తరబడి వార్స్ తర్వాత యూనివర్స్లో స్ట్రాంగెస్ట్ బీయింగ్లో ఒకటిగా మారిపోతాడు. కానీ పవర్ పెరిగే కొద్దీ కూడా తన లోన్లీనెస్ కూడా అలానే పెరుగుతూ ఉంటుంది. చివరికి కింగ్ థానోస్ తన యంగర్ వర్షన్తో ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ అవుతాడు. ఈ స్టోరీ లైన్లో థానోస్ ఫ్యూచర్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎంసీయూ థానోస్ హాఫ్ యూనివర్స్ని ఎలిమినేట్ చేశాడు కూడా, కానీ కింగ్ థానోస్ ఎంటైర్ యూనివర్స్ మీద డామినెన్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు కామిక్స్లో. ఈ లిస్ట్లో 5th క్యారెక్టర్ వచ్చి కాస్మిక్ గోస్ట్ రైడర్. ఫ్రాంక్ క్రాజిల్ ఆల్రెడీ మార్వెల్ యూనివర్స్లో మోస్ట్ ఫియర్ క్యారెక్టర్స్లో ఒకడు. గోస్ట్ రైడర్ పవర్స్ వచ్చిన తర్వాత ఇంకా డేంజరస్గా మారాడు. కానీ కాస్మిక్ గోస్ట్ రైడర్ కంప్లీట్ డిఫరెంట్ లెవెల్లో చూపించారు. ఆల్టర్నేటివ్ ఫ్యూచర్లో ఫ్రాంక్ క్రాజిల్ గోస్ట్ రైడర్గా మారుతాడు. తర్వాత గ్యాలక్టర్స్ నుంచి పవర్స్ని కూడా కాస్మిక్ మొత్తాన్ని కూడా పొందుతాడు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, గోస్ట్ రైడర్ పవర్స్ ప్లస్ కాస్మిక్ ఎబిలిటీస్ రిజల్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ అండ్ ద స్ట్రాంగెస్ట్ వేరియంట్స్ ఇన్ ద మార్వెల్ హిస్టరీ. కామిక్స్లో గోస్ట్ రైడర్ ప్లానెట్స్ మధ్యన ట్రావెల్ కూడా చేయగలుగుతాడు, మ్యాసివ్ డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేస్తాడు అండ్ కాస్మిక్ లెవెల్ థ్రెట్స్తో కూడా ఫైట్ చేస్తాడు. మార్వెల్ ఫ్యాన్స్కి ఈ క్యారెక్టర్ ఫేవరెట్ అవ్వడానికి రీజన్ కూడా అదే. అతను పవర్ఫుల్ మాత్రమే కాదు, కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. హోప్ఫుల్లీ తను అవెంజర్స్ డూమ్స్డే మూవీలో వస్తాడు అని అంటున్నారు. మన లిస్ట్లో 4th క్యారెక్టర్ వచ్చి ద ఓల్డ్ కింగ్ ఫీనిక్స్ థోర్. థోర్ ఆల్రెడీ గాడ్ ఆఫ్ థండర్, కానీ ఫ్యూచర్లో ఫీనిక్స్ ఫోర్స్ కూడా పొందితే ఏమవుతుంది? అదే ఓల్డ్ కింగ్ ఫీనిక్స్ థోర్. అండ్ ఈ వేరియంట్లో మినియర్ పవర్స్తో పాటుగా ఓడిన్ ఫోర్స్ అలానే ఫీనిక్స్ ఫోర్స్ కూడా యాడ్ అవుతాయి. మార్వెల్ మల్టీవర్స్లో స్ట్రాంగెస్ట్ ఎమర్జెన్స్లో మూడో పవర్స్ ఒకేసారి ప్రాసెస్ చేసిన మొట్టమొదటి క్యారెక్టర్ మన థోర్ మాత్రమే. అందుకే ఈ థోర్ వర్షన్ ఆర్డినరీ గాడ్స్ కంటే కూడా చాలా పవర్ఫుల్. కాస్మిక్ ఎంటిటీస్తో కూడా ఈక్వల్గా ఫైట్ చేయగల కెపాసిటీ ఉంది. మినీ ఫ్యాన్స్ ఒపీనియన్ ప్రకారం స్ట్రాంగెస్ట్ థోర్ వేరియంట్స్ డిస్కషన్స్లో ఈ వర్షన్ టాప్లో ఉంటుంది అని. మరి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఇక టాప్ 3లో డార్క్ ఫీనిక్స్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ వర్షన్ అనేది ఫీనిక్స్ ఫోర్స్ కంప్లీట్గా కంట్రోల్ తీసుకొని ఉంటే అప్పుడు డార్క్ ఫీనిక్స్గా మారుతుంది. మార్వెల్ హిస్టరీలో మోస్ట్ డిస్ట్రాక్టివ్ క్యారెక్టర్స్లో ఇది కూడా ఒకటి. డార్క్ ఫీనిక్స్ ప్లాన్స్ డిస్ట్రాయ్ చేసింది, అలానే ఎంటైర్ సివిలైజేషన్ కూడా దాని పవర్తో వైపౌట్ చేసింది. కాస్మిక్ ఎంటిటీస్ యొక్క అట్రాక్షన్నే పొందింది అంటే ఈ క్యారెక్టర్ యొక్క పవర్ గురించి మీరే ఆలోచించండి. డార్క్ ఫీనిక్స్ సాగా మార్వెల్ కామిక్స్ గ్రేటెస్ట్ స్టోరీ లైన్స్లో ఒకటిగా ఎందుకు కన్సిడర్ చేస్తారో ఇది ఒక అర్థం అవుతుంది అని చెప్పొచ్చు. పవర్ కంట్రోల్ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా డిస్ట్రాక్షన్ జరుగుతుంది చాలా ఎక్కువగా. అండ్ జీంగ్రే యొక్క వేరియంట్స్లో మోస్ట్ పవర్ఫుల్ వేరియంట్గా మనం డార్క్ ఫీనిక్స్ని చెప్పుకోవచ్చు. మనం ఖచ్చితంగా డార్క్ ఫీనిక్స్ని బిగ్ స్క్రీన్ మీద చూస్తాం. అది ఎంసీయూ నెక్స్ట్ మ్యూటెంట్ సాగాని క్రియేట్ చేసి ఆ డార్క్ ఫీనిక్స్ని కనుక చూపించగలిగితే. టాప్ 2 క్యారెక్టర్ రూనీ కింగ్ థోర్.
థోర్ స్ట్రాంగెస్ట్ ఫామ్ గురించి డిస్కషన్ ఎప్పుడు వచ్చినా ఒకటే కంపల్సరీ నేమ్ అనేది ఉంటుంది. అదే రూనీ కింగ్ థోర్. నాలెడ్జ్ అండ్ పవర్స్ కోసం థోర్ హ్యూజ్ సాక్రిఫైస్‌నే చేస్తాడు. తర్వాత రియాలిటీని డీపర్ లెవెల్‌లో అండర్‌స్టాండ్ చేసుకొని ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ని పొందుతాడు. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ తర్వాత థోర్ ఓడిన్ పవర్స్‌ని కూడా సర్పాస్ చేస్తాడు. స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, విజ్డమ్, మ్యాజిక్ అలానే రియాలిటీ మ్యానిపులేషన్ అన్ని లెవెల్స్‌లో కూడా ఎవాల్వ్ అవుతాడు. కానీ మెనీ కామిక్ ఫ్యాన్స్ ఒపీనియన్ ప్రకారం రూనీ కింగ్ థోర్ ఆల్మోస్ట్ గాడ్‌హుడ్‌ని ట్రాన్స్‌లేట్ చేసిన వెర్షన్. అందుకే స్ట్రాంగెస్ట్ మార్వెల్ వేరియంట్స్ లిస్ట్‌లో టాప్ పొజిషన్‌లో ఉంటుంది అని. కానీ ఈ క్యారెక్టర్ కన్నా పైన ఇంకొక క్యారెక్టర్ వేరియంట్ ఉంది. అది ఏమనుకుంటున్నారు? ది గాడ్ ఎంపరర్ డూమ్. మార్వెల్ హిస్టరీలో మోస్ట్ స్ట్రాంగెస్ట్ వేరియంట్ ఎవరు అంటే చాలామంది ఆన్సర్ గాడ్ ఎంపరర్ డూమ్ అని చెప్పాలి. సీక్రెట్ వార్ స్టోరీ లైన్లో డాక్టర్ డూమ్ అన్ఇమాజినబుల్ పవర్స్ని పొందుతాడు. బెండర్స్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటాడు, అది కూడా మాలిక్యులర్ మ్యాన్ని అడ్డు పెట్టుకొని. తర్వాత ఆ పవర్స్తో బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. డిఫరెంట్ యూనివర్స్ ఫ్రాగ్మెంట్స్ని కూడా మెచ్చేసి ఒక బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. లైఫ్, డెత్ డిసిషన్స్ కూడా తనే తీసుకుంటాడు. రియాలిటీ ఇట్ సెల్ఫ్ని తను కంట్రోల్ చేస్తాడు అంటే తను ఎలాంటి పవర్స్ ఉంటుందో మీరే ఇమాజిన్ చేయండి. లిటరలీ గాడ్ లాగా మారిపోతాడు. అందుకే మార్వెల్ యూనివర్స్ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ వేరియంట్స్ డిస్కషన్ వచ్చినప్పుడు గాడ్ ఎంపరర్ డూమ్ నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. అసలు మార్వెల్ యూనివర్స్ యొక్క బ్యూటీ ఏంటి అంటే ప్రతి క్యారెక్టర్కి కౌంట్లెస్ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. కొన్ని వేరియంట్స్ హీరోస్ లాగా ఉంటాయి, కొన్ని వేరియంట్స్ మాత్రం విలన్స్ లాగా ఉంటాయి, మరికొన్ని ఇమాజిన్ చేసుకోండి గాడ్ టైప్లోకి వెళ్తాయి. మేస్టర్ వాల్క్ నుండి గాడ్ ఎంపరర్ డూమ్ వరకు ఈ వేరియంట్స్ ఒరిజినల్ క్యారెక్టర్స్ లిమిట్స్ని కంప్లీట్గా బ్రేక్ చేశాయి. అందుకే మార్వెల్ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఈ నేమ్స్ ఖచ్చితంగా కన్వర్జేషన్స్లో ఉంటాయి. మీ ఒపీనియన్ ప్రకారం స్ట్రాంగెస్ట్ వేరియంట్స్ ఎవరు? గాడ్ ఎంపరర్ డూమా లేదా రూనీ కింగ్ థోరా? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తూ కామెంట్లో చెప్పేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ అండర్. టాడా.